ఇక పుతిన్ భారత్ పర్యటన ఖరారైంది సార్. ఇక పుతిన్ భారత్ పర్యటనకు ఉన్న ప్రాధాన్యత ఏంటి, ఎందుకు ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది? ఎస్ అండి, ఇప్పుడు రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ ఈజ్ కమింగ్ టు ఇండియా. వ్లాడిమిర్ పుతిన్ భారత పర్యటన ఖరారైనట్టు ఇప్పుడు క్రెమ్లిన్ అంటే రష్యా ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా 2026 సెప్టెంబర్ 12, 13 తారీఖుల్లో 2 రోజుల పాటు వ్లాడిమిర్ పుతిన్ భారతదేశంలో న్యూఢిల్లీలో పర్యటించబోతున్నారు. ఈయన పర్యటన డీటెయిల్స్ కూడా ఆల్రెడీ రిలీజ్ చేయబడినాయి. అంటే ఏంటి, గత 1 సంవత్సరంలోనే వ్లాడిమిర్ పుతిన్ 2 సార్లు భారత పర్యటనకు రావడం. గత 2025 డిసెంబర్లో అంటే కొన్ని నెలల క్రితం ఆయన భారత పర్యటన ముగించుకున్నాడు. అప్పుడు రష్యా ఇండియా ఇప్పుడు ఇండియా యొక్క శిఖరాగ్ర స్థాయి సమావేశానికి అటెండ్ అయ్యారన్నమాట. ఇప్పుడు వచ్చేది ఏంటంటే ఒక మల్టీలేటరల్ ఫ్లోరా అంటే బ్రిక్స్ ఈ కూటమి యొక్క సమావేశం న్యూఢిల్లీలో 18వ బ్రిక్స్ సమావేశం న్యూఢిల్లీలో జరగబోతుంది సెప్టెంబర్ 12, 13 తారీఖుల్లో. ఈ సమావేశానికి వ్లాడిమిర్ పుతిన్ పర్సనల్గా అటెండ్ అవ్వడం. ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, వ్లాడిమిర్ పుతిన్ పర్యటన ఏంటి, బ్రిక్స్ సమావేశానికి వస్తున్నారు కదా, రెండవ పర్యటన అనుకోకూడదు. ఎందుకంటే ఇది అంత ప్రాధాన్యత ఉంది వ్లాడిమిర్ పుతిన్ రావడం అంటే. ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత ఏప్రిల్ 24, 2022 నుంచి రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ ఫారిన్ ట్రిప్లు అనేవి చాలా జాగ్రత్తగా చేస్తున్నారు. ఎక్కువ దేశాలు వెళ్ళడంలా, కేవలం అక్కడ చైనా, ఇండియా రావడం, ఒక్కసారి అలస్కే వెళ్ళడం జరిగింది ఉక్రెయిన్ శాంతి చర్చలకే. కేవలం ఇండియా, చైనాలు మాత్రమే ఆయన మల్టిపుల్ టైమ్స్ ఎక్కువ వస్తున్నారు. ఎందుకంటే ఇండియా, చైనాలు అనేవి రష్యన్ ఫారిన్ పాలసీలో ఒక మూల స్తంభం లాంటివి అనమాట. ఇండియాతో సంబంధాలు, చైనాతో సంబంధాలు. అందుకని వ్లాడిమిర్ పుతిన్ కేవలం ఈ 2 దేశాలకు మాత్రమే ఎక్కువ సార్లు వెళుతున్నాడు, కానీ వేరే దేశాలు వెళ్ళడం లేదు. దీన్ని మనం పూర్తిగా గమనించాలి. కానీ ఇండియా ట్రిప్కు మాత్రం ప్రపంచంలో ఉత్తర అర్ధగోళం నుంచి ఆయన భూమధ్య రేఖ దగ్గరికి వస్తున్నారు. ఎంతటి విపత్కర పరిస్థితుల్లో అయినా ఆయన వస్తున్నారు అనమాట. అందుకని ఇండియాకి అత్యంత ప్రాధాన్యత రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ ఇస్తున్నారు. ఒక మిలిటరీ పవర్ అని మనం చెప్పుకోవచ్చు. 2 రోజుల భారతదేశంలో పర్యటన అంటే ఇప్పుడు ప్రపంచం అంతా మన వైపే చూస్తుంది. ఎందుకంటే చూడండి, నార్వేలో ఓస్లోలో భారత ప్రధాని నార్డిక్ కంట్రీలైన 5 దేశాలతో సమావేశం నిర్వహించినప్పుడు అక్కడ నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, డెన్మార్క్, ఐస్లాండ్ కంట్రీస్ ఒకటి అడగడం జరిగింది. ఆ తర్వాత ఫ్రెంచ్ అధ్యక్షుడు యూరోపియన్ ఎకానమీస్ కూడా అడుగుతున్నాయి. తర్వాత జెలెన్స్కీ కూడా అడిగారన్నమాట. ఇండియా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తే ఇండియా ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు పుతిన్ వింటాడు. పుతిన్ ఇండియా మోడీ తలుసుకుంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోతుంది. ఎందుకంటే ఇండియా మాట పుతిన్ కాదనడం అని ప్రపంచవ్యాప్తంగా ఒక ఒపీనియన్ స్ట్రాంగ్గా ఉందంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు రష్యా అనేది ఇండియా మీద ఆధారపడి ఉంది. అఫ్కోర్స్ నా విషయంలో అయితే ఈ రష్యాకి మనం ఏదో చేస్తున్నామని నేను చెప్పను. రష్యా ఇచ్చిన రుణాన్ని మనం తీర్చుకుంటున్నాం. ఇది భారత పబ్లిక్ ఒపీనియన్ ఒక సర్వేలో చెప్పడం జరిగింది. 90% ఇండియన్స్ దే ఆర్ లైకింగ్ ఇండియా అనమాట. వేరే అమెరికాని 40% కూడా నమ్మరు మన ఇండియన్స్. ఎందుకంటే రష్యా అంటే అంతటి ప్రజాదరణ ఉంది. పుతిన్ ప్రపంచంలో నియంతలా చూడొచ్చేమో, ఇండియాలో ఇండియన్స్ పుతిన్ హీరోలే చూస్తారండి. ఎందుకంటే రష్యాకి మనం రుణపడి ఉన్నాం. ఆ రుణాన్ని భారతదేశం తీర్చుకుంటుంది అని నేను చెప్తున్నాను. అంతేగాని ఏదో రష్యాకి మన మీద డిపెండ్ అయి ఉంది, రష్యాకు ఆయిల్ తెచ్చుకుని డబ్బులు ఇస్తున్నాం, ఆ విధంగా ఆ డబ్బులతో సపోర్ట్తో ఉక్రెయిన్తో యుద్ధం చేస్తుందని నేను చెప్పను. ఎందుకంటే ఆ రష్యా ఉండడం వల్ల ఈరోజు భారత అస్తిత్వం ఉంది. కొన్ని 1965 ముఖ్యంగా 1971 యుద్ధాన్ని నేను ఇంకా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. డజన్ టైమ్స్ మనల్ని వీటో పవర్తో ఇండియాను రక్షించిందని కూడా నేను చెప్పగలుగుతాను. ఇప్పటికీ ఇండియన్ ఆర్మీలో ఒక 60% ఆయుధాలు రష్యా ఇచ్చిందంటే దాని రుణం మనం ఎలా తీర్చుకోవాలో కూడా తెలియడం లేదు. కాబట్టి ఈ వ్లాడిమిర్ పుతిన్ ఇండియా వస్తున్నాడు అంటే ఇండియన్స్ అంతా ఎదురు చూస్తారు. ఈ పర్యటనలో ముఖ్యంగా బ్రిక్స్ సమావేశానికి రావడం, బ్రిక్స్ కరెన్సీకి సంబంధించి బ్రిక్స్ని చాలా స్ట్రాంగ్ చేసి రష్యా ఈ వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ని ఆపడానికి ఇప్పుడు రష్యా కృత నిశ్చయంతో ఉంది. ఇండియాతో, చైనాతో కలిపి దానికి అటెండ్ అవ్వబోతున్నారు. రెండోది ఏంటంటే ఇటు చైనా, ఇటు ఇండియన్ ప్రధానితో పాటు ఆయన ట్రైలేటరల్ RIC కూడా కూటమి సమావేశానికి కూడా ఇక్కడ అటెండ్ అవ్వబోతున్నారు. దీంతో ముఖ్యంగా ఆయన ఎక్కువ ప్రాధాన్యత దేనికి ఇస్తున్నారంటే ఇండియా, రష్యా ద్వైపాక్షిక సంబంధాలకి ఇస్తున్నారనమాట, బైలేటరల్ సంబంధాలకి. ఇందులో ముఖ్యంగా ఈయన భారతదేశానికి వచ్చినప్పుడు, పుతిన్ వచ్చినప్పుడు ఈసారి తప్పకుండా కొన్ని ఆయుధ డీల్ జరగబోతున్నాయి. అందులో ఏంటంటే సుఖోయ్ 57D ఆయన డిసెంబర్లో వచ్చినప్పుడు సుఖోయ్ 57 ఎట్టి పరిస్థితుల్లో ఒప్పందం జరుగుతుందని కూడా నేను కూడా చెప్పింది. కానీ ఆ ఒప్పందాన్ని ఇండియా ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆ సుఖోయ్ 57 యుద్ధ విమానానికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ముఖ్యంగా స్టెల్త్ అనేది అంత స్ట్రాంగ్గా లేకపోవడం, కొన్ని యాక్సిడెంట్లు అవ్వడం, ఇండియన్ వెపన్స్ అయిన బ్రహ్మోస్ని అందులో పెట్టలేకపోవడం లాంటివి కొన్ని ఉన్నాయి. ఇప్పుడు అది ఇండియా రిజెక్ట్ చేసేటప్పటికి ఇండియన్ ఓరియంట్, ఇండియాకి కావాల్సిన రిక్వైర్మెంట్స్కి అనుకూలంగా ఇంకో కొత్త వేరియంట్ని తయారు చేసి పరీక్షించింది. ఇప్పుడు
దాన్నే సుఖోయ్ 57D 5th జనరేషన్ ఫైటర్. ఇందులో బ్రహ్మోస్ని పెట్టుకోవచ్చు, 2 పైలట్లు ఉంటారు, నాట్ ఓన్లీ సింగిల్ పైలట్ విమానం కాదది. 5th జనరేషన్ స్టెల్త్ ఇంప్రూవ్మెంట్ జరిగింది, ఇంకా యాక్యురసీ పెంచడం జరిగింది, ఇంకా ఇండియా వెపనరీ అంటే 10 టన్నుల వెపన్స్ ఉండేలాగా 2 Mach 2 స్పీడ్ తోటి వెళ్తుంది. ఇటు చైనా యొక్క J-20 J-35ని, అమెరికా F-35ని ధీటుగా ఎదుర్కోగలదు అనమాట. ఇప్పుడు పాకిస్తాన్ చైనా థ్రెట్ ఉంది, అవి J-35ని పాకిస్తాన్కి చైనా ఇవ్వడం కూడా జరుగుతుంది. JF థండర్ ఇంకా కొత్త వేరియంట్ను కూడా ఇస్తుంది, ఒక న్యూ థ్రెట్ మనకు వస్తుంది. మనం రఫేల్ 114 విమానాలు తెచ్చుకున్న 4.5 జనరేషను ఈ సుఖోయ్ 57D అనేది అత్యవసరమని తెలుస్తుంది. అందుకనే 40 యుద్ధ విమానాలని రష్యా మనకి ఇస్తుందని తెలుస్తుంది. ఇది ఇండియాకు అనుకూలంగా తయారు చేసింది కాబట్టి ఒకప్పుడు సుఖోయ్ 30 MKIని కూడా అలాగే మనకు అనుకూలంగా తయారు చేసింది. ఏది సుఖోయ్ 27 మనం రిజెక్ట్ చేస్తే, ఇప్పుడు SU ఈ 57D అనేది కూడా భారత్కు అనుకూలంగా తయారు చేసిందని తెలుస్తుంది. ఇది ఇండియా యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఉంది. ఈ ఒప్పందం పుతిన్ భారత పర్యటనకు వచ్చినప్పుడు జరుగుతుంది. తర్వాత SU S-500 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇప్పటికే మనం S-500లో 5 కొనేసాం, ఇంకా 5 ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఈ 5 కొత్తగా ఆర్డర్ ఇచ్చేదే ఒప్పందం కుదురుతుంది. దీంతో పాటు S-500 ప్రెమిథెస్ అనే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనమాట. ఎందుకంటే కొత్త థ్రెట్ వచ్చింది. అదేంటంటే ఇప్పుడు పాకిస్తాన్ చైనాలు కూడా హైపర్సోనిక్ మిసైల్స్ని తయారు చేసేస్తున్నాయి. ఇప్పుడు చైనా అయితే రెడీ చేసేసింది, పాకిస్తాన్ రెడీ చేయబోతుంది. హైపర్సోనిక్ మిసైల్ని S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అడ్డుకోలేదు. హైపర్సోనిక్ మోర్ దెన్ 5 Mach స్పీడ్ తోటి వెళ్ళేది. తర్వాత S-400ని కొట్టడానికి ఇటు చైనా పాకిస్తాన్ సంయుక్తంగా ఒక బ్రహ్మోస్ లాంటి మిసైల్ తయారు చేసింది. కాబట్టి అలా థ్రెట్ అనేది ఉంది. అది సక్సెస్ఫుల్గా కాదా తర్వాత S-400 టార్గెట్ చేస్తున్న వాళ్ళు తయారు చేస్తున్నారు. తర్వాత ICBM ఇప్పుడు పాకిస్తాన్కు ఉన్న చైనాకు ఉన్న డాంగ్ఫెంగ్ 41 లాంటి ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ని ఈ యొక్క మిరుగు టెక్నాలజీతో వచ్చినవి ఆపలేదు. కాబట్టి ఇప్పుడు S-400 ఆపడం అనేది కుదరదు. తర్వాత కొన్ని శాటిలైట్ మిలిటరీ శాటిలైట్ని పడగొట్టే అవసరం లేదు, అవకాశం కూడా లేదు. కాబట్టి ఇలాంటి థ్రెట్టల్ని డ్రోన్ని అధునాతనమైన డ్రోన్లు ఆపడానికి S-400 సరిపోదు. కాబట్టి ఇండియా ప్రపంచంలోనే అత్యాధునికమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అదే రష్యా S-500 ప్రెమిథెస్ తయారు చేసింది. అలాంటిది 1, 2 తెచ్చుకుని ముఖ్యంగా టెక్నాలజీ కూడా ఇంప్రూవ్ తెచ్చుకుని మనం ఢిల్లీ దగ్గర మోహరించే అవకాశం ఉంది. ఢిల్లీ దగ్గర ఒకటి, ముంబై దగ్గర, ఈ 2 చాలా పెద్ద బిగ్గెస్ట్ థ్రెట్ అనమాట. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇరాన్ యుద్ధం, ఈ పరిస్థితి చూస్తే మనకు అత్యవసరం అనమాట ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది. తర్వాత ఈ S-500 వస్తే 600 కిలోమీటర్ల రేంజు, తర్వాత 200 కిలోమీటర్ల ఎత్తు. ఇప్పుడు S-400 కేవలం 40 కిలోమీటర్లు ఎత్తే, కానీ ఇది 200 కిలోమీటర్. ఈవెన్ శాటిలైట్లు కూడా పడగొట్టేస్తారన్నమాట, నియర్ ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్లను కూడా. తర్వాత హైపర్సోనిక్ మిసైల్స్ని అది ఆపగలిగిద్ది, ICBMలను ఆపగలిగిద్ది, మిరుగు టెక్నాలజీతో ఉన్నది. తర్వాత డ్రోన్లు ఆపగలిగిద్ది. అంటే స్టెల్త్ 5th జనరేషన్ ఫైటర్స్ను కూడా S-400 5th జనరేషన్ ఫైటర్స్ని ఇప్పుడు చైనా యొక్క J-20 J-35ని, అమెరికా F-35ని S-400 అడ్డుకోలేదండి. చాలా ప్రమాదంలో ఉన్నాం మనం. S-400 కూడా సరిపోదు. అందుకే S-500 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్నే తెచ్చేయాలి. దాంతో పాకిస్తాన్ చైనా థ్రెట్ని పూర్తిగా మనం అనగలుగుతాం. ముఖ్యంగా ఢిల్లీని, ముంబైని ఆర్థిక రాజధాని, పొలిటికల్ రాజధాని కాపాడుకోవాలి. కాబట్టి ఇండియా చాలా సీక్రెట్గా S-500 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని పుతిన్ ఇండియా చాలా సీక్రెట్గా డీల్ చేసుకునే అవకాశం ఉంది. అది కూడా మనకు వచ్చేస్తుంది. ఈ 2 దీంతో పాటు పుతిన్ భారతదేశానికి వచ్చినప్పుడు అతిపెద్ద ఒప్పందం, గ్లోబల్ మార్కెట్ని షేక్ చేసేది ఒక ఒప్పందం జరగబోతుంది. ఇది ఎలాంటిదంటే ఇరాన్ చైనా 25 సంవత్సరాలకు ఒక $500 బిలియన్ యొక్క ఆయిల్ ట్రేడ్ చేసేసుకునేవి. అందుకే యుద్ధంలో కూడా ఇరాన్ ఆయిల్ చైనా వెళుతుంది. కాబట్టి అమెరికా ఆంక్షలు అక్కడ కుదరడం లేదు, గుర్తుపెట్టుకోవాలి. ఇదే లైన్లో ఇప్పుడు ట్రంప్ మన యొక్క రష్యా నుంచి వచ్చే ఆయిల్ని టార్గెట్ చేస్తున్న టారిఫ్లతో. దాన్ని బైపాస్ చేయాలంటే రష్యా ఇండియా ఒక లాంగ్ టర్మ్ ఆయిల్ డీల్ చేసుకోవాలి. కొన్ని $100 బిలియన్ వాల్యూ, తర్వాత బిలియన్స్ ఆఫ్ బ్యారల్స్ ఉన్న పెట్రోలియం మనం ఆయిల్ ట్రేడ్ చేసుకోవాలి డీలు. కాబట్టి ఇండియా రష్యాలు ఇప్పటికే లావ్రోవ్ ప్రకటించడం జరిగింది ఢిల్లీ విజిట్కి వచ్చినప్పుడు. భారత్ రష్యాల మధ్య ఈ పుతిన్ విజిట్ వచ్చినప్పుడు ఇంత లాంగ్ టర్మ్ 2 డికేడ్స్ కంటే 20-30 సంవత్సరాలకే కొన్ని బిలియన్స్ ఆఫ్ పెట్రోలియం రిజర్వ్స్, తర్వాత గ్యాస్ క్యూబిక్ మీటర్ని మన ఇండియాకి సప్లై చేసే విధంగా లాంగ్ టర్మ్ ఎనర్జీ డీల్ అనేది ఒకటి కుదరబోతుంది. దీంతో ఇంకా ట్రంప్ ఆటలు సాగవు, టారిఫ్లు మనం బైపాస్ చేసుకోగలుగుతాం అనమాట. ఇది ఒక అతిపెద్ద డీల్. ఇది ఇండియాకి చాలా అవసరం, రష్యాకు కూడా చాలా అవసరం అన్నమాట. ఎంతటి మేజర్ ఆయిల్ డీల్స్, మేజర్ డిఫెన్స్ డీల్స్ లక్ష్యంగా, తర్వాత ట్రేడ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి లక్ష్యంగా రష్యా అధ్యక్షుడు భారతదేశం వస్తున్నాడని తెలుస్తుంది. ఈ యొక్క పర్యటన అనేది ఇండియాకి ఎంత ముఖ్యమో రష్యాకు కూడా అంతే ముఖ్యం. అందుకనే పర్సనల్గా రష్యా అధ్యక్షుడు ఇండియా వస్తున్నాడు. ఈ పర్యటన అయిన తర్వాత ఇంకొక అప్డేట్ ఏంటంటే
నవంబర్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మళ్ళా రష్యా వెళ్ళబోతున్నారు. అక్కడ రష్యా ఇండియా సమ్మిట్ లెవెల్ డిస్కషన్స్కి అక్కడికి వెళ్ళబోతున్నారు అన్నమాట. ఇది ఒక అద్భుతం. రష్యా ఇండియాకి రష్యా చాలా చాలా అవసరం. ఎంత జియో పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉన్నప్పుడు, భారత్ చుట్టూరు శత్రు దేశాలు, రష్యా యుద్ధంలో ఉన్నప్పుడు ఈ రెండు దేశాల సహకారం అనేది మిత్రత్వాన్ని ఇంకా ప్రోధి చేసుకుంటే స్ట్రాంగ్గా రెండు నిలబడగలుగుతాయి.